స్లో మూవింగ్ అసెట్ అయిన గోల్డ్ కేవలం 6 నెలల్లోనే 60-75% పెరిగింది. కానీ అసలు సర్ప్రైజ్ ఏంటంటే గోల్డ్ కంటే చాలా వాలటైల్‌గా ఉండే సిల్వర్ అదే టైంలో 180-220% వరకు పెరిగింది. ఇంకా డీపర్‌గా చూస్తే గత 3 నెలల్లో గోల్డ్ మళ్ళీ 15-25% రైజ్ అయింది. కానీ సిల్వర్ మాత్రం 80-120% వరకు పెరిగింది. ఈ రోజు ఇండియాలో 10 గ్రామ్స్ గోల్డ్ ప్రైస్ 1,60,000, 1 కేజీ సిల్వర్ ప్రైస్ 3,70,000, రెండు ఆల్ టైమ్ రికార్డ్ హైస్. ఎందుకు ఇంత భారీగా డిమాండ్ పెరిగింది? ప్రైజెస్ రికార్డ్ హైస్‌లో ఉన్నా కూడా డిమాండ్ ఎందుకు తగ్గడం లేదు? రీటైల్ ఇన్వెస్టర్స్‌గా మనం ఇప్పుడు గోల్డ్ అండ్ సిల్వర్‌ని ఎలా చూడాలి? ఈ వీడియోలో ఫ్యాక్ట్స్, డేటా అండ్ గ్రౌండ్ రియాలిటీ ఆధారంగా గోల్డ్, సిల్వర్ ర్యాలీ వెనుక ఉన్న నిజం తెలుసుకుందాం. వై గోల్డ్ డిమాండ్ హ్యాస్ ఇంక్రీస్డ్? దీనికి 3 మెయిన్ రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్, లోవర్ ఇంట్రెస్ట్ రేట్స్ మేక్ గోల్డ్ మోర్ అట్రాక్టివ్. సెకండ్ రీజన్, జియోపొలిటికల్ అన్సర్టెనిటీ అండ్ గ్లోబల్ రిస్క్. థర్డ్ రీజన్, షార్ట్ టర్మ్ ట్రెండ్ అండ్ బ్రాడర్ స్ట్రక్చరల్ షిఫ్ట్. ఇప్పుడు ఫస్ట్ రీజన్. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చూస్తే యుఎస్ ఫెడరల్ రిజర్వ్, యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లాంటి సెంట్రల్ బ్యాంక్స్ వడ్డీ రేట్లను తగ్గిస్తున్నాయి లేదా త్వరలో తగ్గిస్తామని స్ట్రాంగ్ సిగ్నల్స్ ఇస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో గోల్డ్ సడన్లీ మోర్ అట్రాక్టివ్గా మారుతుంది. ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గినప్పుడు ఫస్ట్ ఇంపాక్ట్ ట్రెడిషనల్ సేఫ్ ఇన్వెస్ట్మెంట్స్ మీద పడుతుంది. ఫిక్స్డ్ డిపాజిట్స్ మీద రిటర్న్స్ తగ్గిపోతాయి, బాండ్ yields ఫాల్ అవుతాయి, సేవింగ్స్ అకౌంట్స్లో డబ్బు పెట్టినా మీనింగ్ఫుల్ ప్రాఫిట్స్ రావడం చాలా కష్టమవుతుంది. అంటే సేఫ్ అనుకున్న పెట్టుబడుల నుంచి వచ్చే రిటర్న్స్ చాలా లిమిటెడ్గా అయిపోతాయి. ఇక్కడే గోల్డ్కి బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ వస్తుంది. గోల్డ్ హోల్డ్ చేయడానికి ఉన్న ఆపర్చునిటీ కాస్ట్ బాగా తగ్గిపోతుంది. సింపుల్గా చెప్పాలంటే గోల్డ్లో పెట్టకున్న ఎఫ్డి లేదా బాండ్స్లో పెడితే ఎక్కువ ఇంట్రెస్ట్ వస్తుందా అనే ఆలోచన ఆల్మోస్ట్ డిసపేర్ అవుతుంది. ఇతర సేఫ్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా తక్కువ రిటర్న్స్ ఇస్తున్నప్పుడు ఇంట్రెస్ట్ ఇవ్వకపోయినా వాల్యూ ప్రిజర్వ్ చేసే అసెట్స్ అయినా గోల్డ్ని హోల్డ్ చేయడం మచ్ మోర్ అట్రాక్టివ్గా మారుతుంది. లోవర్ ఇంట్రెస్ట్ రేట్స్ ప్లస్ గ్లోబల్ అన్సర్టెనిటీ కలిసినప్పుడు గోల్డ్ హిస్టారికల్లీ స్ట్రాంగ్గా పెర్ఫామ్ చేస్తుంది. డేటా కూడా ఇదే కన్ఫర్మ్ చేస్తుంది. 2024-25లో ఫెడ్ రేట్ కట్ స్టార్ట్ అయిన తర్వాత గోల్డ్ ప్రైజెస్ షార్ప్ ర్యాలీ ఇచ్చాయి. ఫెడ్ పాలసీ పీవోట్ తర్వాత గోల్డ్ 25-35% రిటర్న్ ఇచ్చింది. అంతేకాదు ప్రీవియస్ హిస్టారికల్ రీజింగ్ సైకిల్లో కూడా గోల్డ్ యావరేజ్గా 28-39% వరకు గెయిన్స్ ఇచ్చిన ట్రాక్ రికార్డ్ ఉంది. 2025లో గోల్డ్ ప్రైజెస్ $3,000 నుంచి $4,300 వరకు ర్యాలీ కావడం కూడా కోఇన్సిడెన్స్ కాదు. రేట్ కట్ ఎక్స్పెక్టేషన్స్ ముందుగానే మార్కెట్లో ప్రైస్ అయ్యి ర్యాలీని ట్రిగ్గర్ చేసింది. ఇది ఒక్కసారి జరిగిన ఫినామినా కాదు. ఆల్మోస్ట్ ఎవ్రీ రేట్ కట్ ఫేజ్లో గోల్డ్ కన్సిస్టెంట్లీ అవుట్ పెర్ఫామ్ చేసింది. సెకండ్ రీజన్, జియోపొలిటికల్ అన్సర్టెనిటీ అండ్ గ్లోబల్ రిస్క్. వార్స్, ట్రేడ్ కాన్ఫ్లిక్ట్స్, జియోపొలిటికల్ టెన్షన్స్, ఎకనామిక్ ఇన్స్టెబిలిటీ ఇవన్నీ మార్కెట్లో ఫియర్ క్రియేట్ చేశాయి. ఫియర్ పెరిగినప్పుడు ఇన్వెస్టర్స్ బిహేవియర్ పూర్తిగా మారిపోతుంది. రిటర్న్స్ చేయడం తగ్గిపోతుంది. క్యాపిటల్ ప్రొటెక్ట్ చేయడం పైన ఫోకస్ పెరుగుతుంది. ఇలాంటి అన్సర్టెన్ ఎన్విరాన్మెంట్లో ఇన్వెస్టర్స్కి ఫస్ట్ చాయిస్గా కనిపించే అసెట్ ఒక్కటే, గోల్డ్. హిస్టరీ చూస్తే గోల్డ్ ఎప్పుడూ క్రైసిస్ సమయంలో సేఫ్ స్టోర్ ఆఫ్ వాల్యూగా బిహేవ్ చేసింది. 1970స్లో ఆయిల్ క్రైసిస్ సమయంలో గోల్డ్ ధరలు 600% పైగా పెరిగాయి. 2008 గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్లో కూడా దాదాపు 150% రిటర్న్స్ ఇచ్చాయి. 2020 కోవిడ్ క్రైసిస్ సమయంలో కూడా గోల్డ్ 25% గ్రోత్ చూపించింది. అలాగే 2022లో రష్యా ఉక్రెయిన్ వార్ తర్వాత గోల్డ్ మరోసారి 40% పైగా ర్యాలీ ఇచ్చింది. అంటే ప్రతి మేజర్ గ్లోబల్ షాక్ సమయంలో గోల్డ్ కన్సిస్టెంట్లీ స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ చూపించింది. ఇప్పుడు అదే ప్యాటర్న్ రిపీట్ అవుతుంది. ట్రేడ్ వార్స్, రీజనల్ కాన్ఫ్లిక్ట్స్, జియోపొలిటికల్ టెన్షన్స్ ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్నాయి. ఈ రైజింగ్ అన్సర్టెనిటీ వల్ల గోల్డ్ డిమాండ్ మళ్ళీ షార్ప్గా స్పైక్ అయ్యింది. ఇది కేవలం రీటైల్ ఇన్వెస్టర్స్ వరకే కాదు, సెంట్రల్ బ్యాంక్స్ కూడా ఇదే లాజిక్తో గోల్డ్ బయింగ్ని భారీగా పెంచుతున్నాయి. ఇండియా, చైనా, పోలాండ్ లాంటి కంట్రీస్ తమ ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ని డైవర్సిఫై చేయడానికి గోల్డ్ హోల్డింగ్స్ పెంచుకుంటున్నాయి. థర్డ్ రీజన్, ఇది కేవలం షార్ట్ టర్మ్ ట్రెండ్ కాదు, ఇది ఒక బ్రాడర్ స్ట్రక్చరల్ షిఫ్ట్. ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్స్ మరియు గవర్నమెంట్స్ ఒక ఇంపార్టెంట్ రియాలిటీని యాక్సెప్ట్ చేస్తున్నారు. గ్లోబల్ సిస్టమ్స్ ఇప్పుడు మరింత అన్సర్టెన్గా మారుతోంది. కరెన్సీ రిస్క్ పెరుగుతున్నాయి, ఎకనామిక్ సైకిల్స్ ఎక్కువ వాలటిలిటీ చూపిస్తున్నాయి, ఇంకా యూఎస్ డాలర్ డామినెన్స్పై డౌట్ కూడా పెరుగుతున్నాయి. ఈ ఎన్విరాన్మెంట్లో
గోల్డ్‌ని ఇక కేవలం క్రైసిస్ అసెట్‌గా కాదు, లాంగ్ టర్మ్ హెడ్జ్ అగెయిన్స్ట్ గ్లోబల్ అన్‌సర్టెన్‌గా చూడడం మొదలైంది. అందుకే ఇది టెంపరరీ ర్యాలీ కాదు. ఇది ఒక స్ట్రక్చరల్ షిఫ్ట్. సెంట్రల్ బ్యాంక్స్ బిహేవియర్ చూస్తే ఈ విషయం క్రిస్టల్ క్లియర్‌గా తెలుస్తుంది. 2022లో సెంట్రల్ బ్యాంక్స్ 1082 టన్స్ గోల్డ్ కొనుగోలు చేశాయి. 2023లో కూడా 1032 టన్స్ కొనుగోలు చేశాయి. 2024లో 1000 ప్లస్ టన్స్ కొనుగోలు చేశాయి. 2025లో మళ్ళీ 1000 ప్లస్ టన్స్. 2026లో కూడా ఇదే మొమెంటం కొనసాగుతుంది. గత 2, 3 సంవత్సరాలతో పోలిస్తే సెంట్రల్ బ్యాంక్ గోల్డ్ బయింగ్ పేస్ ఆల్మోస్ట్ డబుల్ అయింది. ఇది పానిక్ బయింగ్ కాదు. ఇది లాంగ్ టర్మ్ స్ట్రాటజీ. ఇది కేవలం సెంట్రల్ బ్యాంక్స్ వరకే పరిమితం కాదు. గోల్డ్ ఈటీఎఫ్స్‌లో కూడా రికార్డ్ ఇన్‌ఫ్లోస్ ఉన్నాయి. 2025లో గ్లోబల్‌గా $89 బిలియన్ ఇన్‌ఫ్లోస్ నమోదయ్యాయి. ఈటీఎఫ్ ఏయుఎం దాదాపు డబుల్ అయింది. ఇండియాలో కూడా ఫిజికల్ గోల్డ్ డిమాండ్‌తో పాటు గోల్డ్ ఈటీఎఫ్ ఇన్‌ఫ్లోస్ స్ట్రాంగ్‌గా ఉన్నాయి. డొమెస్టిక్ గోల్డ్ ఈటీఎఫ్స్ ఆల్ టైమ్ హై నెట్ ఇన్‌ఫ్లోస్‌ని టచ్ చేశాయి. సిల్వర్ డిమాండ్. ఎందుకు సిల్వర్ గోల్డ్ కంటే ఎక్కువ లెవరేజ్‌గా మూవ్ అవుతుంది అని చూద్దాం. చాలామంది సిల్వర్‌ని అండర్ ఎస్టిమేట్ చేస్తారు. గోల్డ్‌తో పోలిస్తే సిల్వర్ పూర్తిగా డిఫరెంట్ అసెట్. ఇది కేవలం సేఫ్ హేవెన్ మాత్రమే కాదు. ఇది ఒక ఇండస్ట్రియల్ పవర్ హౌస్ కూడా. సిల్వర్ డిమాండ్ 2 బలమైన పిల్లర్స్ మీద ఆధారపడి ఉంది. అందులో ఫస్ట్ అండ్ ఇంపార్టెంట్ పిల్లర్ మ్యాసివ్ ఇండస్ట్రియల్ డిమాండ్. గ్లోబల్ సిల్వర్ డిమాండ్‌లో 50% కన్నా ఎక్కువ భాగం ఇండస్ట్రియల్ యూజ్ నుంచే వస్తుంది. అంటే సిల్వర్ ధరలు కేవలం సెంటిమెంట్ మీద కాదు, రియల్ వరల్డ్ యూసేజ్ మీద డ్రైవ్ అవుతున్నాయి. సిల్వర్ ఈ కీ సెక్టార్‌లో క్రిటికల్ మినరల్. ఫస్ట్ వన్ సోలార్ ప్యానెల్స్. గ్రీన్ ఎనర్జీ ఎక్స్పాన్షన్‌లో సిల్వర్ కండక్టివిటీ చాలా కీలకం. వరల్డ్ రెన్యూబుల్ ఎనర్జీ టార్గెట్స్ పెరిగిన కొద్దీ సోలార్ ఇన్‌స్టాలేషన్స్ ఎక్స్‌పోనెన్షియల్‌గా పెరుగుతున్నాయి. సెకండ్ వన్ ఎలక్ట్రిక్ వెహికల్స్. బ్యాటరీస్, వైరింగ్ అండ్ పవర్ ఎలక్ట్రానిక్స్‌లో సిల్వర్ యూసేజ్ హైగా ఉంది. థర్డ్ వన్ ఎలక్ట్రానిక్స్ అండ్ సెమీకండక్టర్స్. స్మార్ట్ ఫోన్స్, ల్యాప్‌టాప్స్, ఏఐ చిప్స్‌లో సిల్వర్ అన్‌అవాయిడబుల్. ఫోర్త్ వన్ 5G నెట్వర్క్స్, ఏఐ డ్రివెన్ టెక్నాలజీస్, మెడికల్ డివైజెస్ ఇవన్నీ సిల్వర్ డిమాండ్‌ని స్టడీగా బూస్ట్ చేస్తున్నాయి. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ ఇండస్ట్రియల్ డిమాండ్ నాన్ నెగోషియబుల్. ఇండస్ట్రీస్ సిల్వర్‌ని ఈజీగా సబ్స్టిట్యూట్ చేయలేవు. వరల్డ్ గ్రీన్ ట్రాన్సిషన్ మరియు ఏఐ బూమ్ కొనసాగుతున్నంత కాలం సిల్వర్ డిమాండ్ స్ట్రక్చరల్లీ పెరుగుతూనే ఉంటుంది. డేటా కూడా ఇదే కన్ఫర్మ్ చేస్తుంది. 2025లో సిల్వర్ ఇండస్ట్రియల్ కన్జంప్షన్ రికార్డ్ లెవెల్స్‌కి చేరుకుంది. అండ్ 2026లో కూడా గ్రోత్ ప్రొజెక్షన్స్ స్ట్రాంగ్‌గా ఉన్నాయి. అంటే సిల్వర్ ర్యాలీ స్పెక్యులేషన్ వల్ల కాదు, రియల్ అన్‌అవాయిడబుల్ డిమాండ్ వల్ల వచ్చిందని. రెండో ముఖ్యమైన పాయింట్ క్రోనిక్ సప్లై షార్టేజ్. సిల్వర్ మైనింగ్ సప్లై పేస్‌తో రెస్పాండ్ అవ్వలేకపోతుంది. న్యూ సిల్వర్ మైనింగ్ అంటే ఎక్స్పాన్సివ్ ప్రాసెస్, టైమ్ కన్స్యూమింగ్. కొత్త మైన్స్ డెవలప్ చేయడానికి సాధారణంగా 7-10 ఇయర్స్ పడుతుంది. ఎన్విరాన్మెంటల్లీ రెస్ట్రిక్టెడ్. రోజు రోజుకి టైటర్ అవుతున్నాయి. దీని ఫలితంగా సిల్వర్ మార్కెట్‌లో స్ట్రక్చరల్ సప్లై డెఫిసిట్ ఏర్పడ్డాయి. డిమాండ్ స్టడీలీ పెరుగుతున్నా సప్లై షార్ట్ టర్మ్‌లో రెస్పాండ్ చేయడం ప్రాక్టికల్లీ ఇంపాసిబుల్. ఇలాంటి డిమాండ్ సప్లై ఇంబాలెన్స్ లాంగ్ టర్మ్‌లో ప్రైజెస్‌కి స్ట్రాంగ్ బేస్ సపోర్ట్ ఇస్తుంది. మూడో పాయింట్ ఇన్వెస్ట్మెంట్ డిమాండ్ యాంప్లిఫైస్ సిల్వర్ మూవ్స్. సిల్వర్‌లో ఇన్వెస్ట్మెంట్ డిమాండ్ కూడా ఇప్పుడు స్ట్రాంగ్‌గా బిల్డ్ అవుతుంది. గోల్డ్ బుల్ మార్కెట్ స్టార్ట్ అయిన తర్వాత సిల్వర్ సాధారణంగా క్యాచ్ అప్ ఫేజ్‌లోకి వెళ్తుంది. కానీ మచ్ ఫాస్టర్, మచ్ షార్పర్ మూవ్‌తో. దీనికి కారణాలు సిల్వర్ మార్కెట్ సైజ్ గోల్డ్‌తో పోలిస్తే చాలా చిన్నది. చిన్న ఇన్‌ఫ్లోస్ కూడా ప్రైజెస్ మీద ఔట్‌సైడ్ ఇంపాక్ట్ ఇస్తాయి. గోల్డ్ ర్యాలీ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ఇన్వెస్టర్స్ హయ్యర్ అప్‌సైడ్ అండ్ లెవరేజ్ కోసం సిల్వర్ వైపు షిఫ్ట్ అవుతారు. హిస్టారికల్ ప్యాటర్న్స్ స్పష్టంగా ఇది చెప్తుంది. గోల్డ్ బుల్ రన్ సమయంలో సిల్వర్ చాలాసార్లు గోల్డ్ కంటే అవుట్ పర్ఫార్మ్ చేస్తుంది. ఎందుకంటే సిల్వర్‌కి హయ్యర్ అప్‌సైడ్ పొటెన్షియల్ ఉంటుంది. అయితే అదే సమయంలో వాలటిలిటీ కూడా ఎక్కువగా ఉంటుంది. అందుకే షార్ప్ ర్యాలీస్‌తో పాటు షార్ప్ కరెక్షన్స్ కూడా వస్తాయి. ఇప్పుడు గోల్డ్ ర్యాలీ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత సిల్వర్ క్యాచ్ అప్ ఫేజ్‌లోకి వెళ్తుంది. అందుకే ప్రైజెస్ ఇంకా ఫాస్టర్‌గా యాక్సిలరేట్ అవుతున్నాయి. ఫైనల్‌గా సిల్వర్ డిమాండ్ ఇండస్ట్రియల్ పవర్ హౌస్ వల్ల స్ట్రక్చరల్లీ స్ట్రాంగ్. సప్లై షార్టేజెస్ లాంగ్ టర్మ్ సపోర్ట్ ఇస్తున్నాయి. ఇన్వెస్ట్మెంట్ ఫ్లోస్ గోల్డ్ ర్యాలీని యాంప్లిఫై చేస్తున్నాయి. దీనివల్ల సిల్వర్ గోల్డ్ కంటే లెవరేజ్‌గా మూవ్ అవుతుంది. ఈజ్ ద డిమాండ్ స్టిల్ గోయింగ్ ఆన్?
గోల్డ్, సిల్వర్ ధరలు ఇప్పటికే చాలా షార్ప్‌గా పెరిగాయి. 10 గ్రాముల గోల్డ్ 1,60,000 దాటింది. సిల్వర్ కిలో ధర 3,70,000 చుట్టూ ఉంది. అయితే అసలు ప్రశ్న ఏంటంటే, ఈ లెవెల్స్‌లో కూడా డిమాండ్ నిజంగానే ఉందా? లేదా ఇది కేవలం మొమెంటమ్ డ్రైవెన్ ర్యాలీ అవుతుందా? ఆన్సర్ చాలా క్లియర్. యెస్. డిమాండ్ ఇంకా రియల్‌గా ఉంది. కానీ ఇది ఎవాల్వ్ అవుతుంది. సెంట్రల్ బ్యాంక్స్ ఇప్పటికీ మ్యాసివ్ అక్యుములేషన్ కొనసాగిస్తున్నాయి. 2025లోనే 1000+ టన్స్ గోల్డ్ కొనుగోలు చేశారు. 2026 ప్రారంభం నెలల్లో కూడా బయింగ్ పేస్ స్లో కాలేదు. ఇండియా, చైనా, టర్కీ, పోలాండ్ లాంటి కంట్రీస్ తమ రిజర్వ్స్‌ని డైవర్సిఫై చేసుకుంటున్నాయి. డీడాలరైజేషన్, జియోపొలిటికల్ హెడ్జింగ్ కోసం. ఇది షార్ట్ టర్మ్ బెట్ కాదు. లాంగ్ టర్మ్ పాలసీ డెసిషన్. ఇదే సమయంలో ఇన్వెస్టర్స్ కూడా గోల్డ్‌ని స్ట్రాంగ్ హెడ్జ్‌గానే చూస్తున్నారు. గోల్డ్ ఈటీఎఫ్స్‌లో ఇన్‌ఫ్లోస్ ఇప్పటికీ రికార్డ్ లెవెల్స్‌లో ఉన్నాయి. గ్లోబల్‌గా బిలియన్స్ వచ్చాయి. ఇండియాలో కూడా డొమెస్టిక్ గోల్డ్ ఈటీఎఫ్స్ నెట్ ఇన్‌ఫ్లోస్ ఆల్ టైమ్ హై రేంజ్‌లో ఉన్నాయి. ఫిజికల్ డిమాండ్ కూడా సర్ప్రైజింగ్‌లీ రెసిలియెంట్‌గా ఉంది. ఫెస్టివల్ సీజన్ తర్వాత కూడా జ్యువెలరీ, బాస్ డిమాండ్స్ నిలబడుతుంది. ఇదంతా లోవర్ ఇంట్రెస్ట్ రేట్ ఎక్స్‌పెక్టేషన్స్‌తో సపోర్ట్ అవుతుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సహా గ్లోబల్ సెంట్రల్ బ్యాంక్స్ రేట్ కట్స్ పాత్లో ఉండటంతో గోల్డ్ హోల్డ్ చేయడానికి ఉన్న ఆపర్చునిటీ కాస్ట్ ఇంకా తక్కువగానే ఉంది. అందుకే గోల్డ్ డిమాండ్ స్పెక్యులేటివ్ బబుల్‌గా కాదు, స్ట్రక్చరల్‌గా కనిపిస్తుంది. షార్ట్ టర్మ్ ప్రాఫిట్ బుకింగ్ లేదా కరెక్షన్స్ వచ్చినా లాంగ్ టర్మ్ బయింగ్ ప్రెజర్ మాత్రం ఇంటాక్ట్‌గా ఉంది. ఇక సిల్వర్ విషయానికొస్తే డిమాండ్ డ్రైవర్స్ ఇంకా స్ట్రాంగ్‌గా ఉన్నాయి. గ్రీన్ ఎనర్జీ, టెక్నాలజీ సెక్టర్స్ ర్యాపిడ్‌లీ ఎక్స్‌పాండ్ అవుతున్నాయి. గ్లోబల్ సోలార్ ఇన్‌స్టాలేషన్స్ రికార్డ్ పేస్‌లో ఉన్నాయి. ఈవీ అడాప్షన్ పెరుగుతుంది. ఏఐ మరియు సెమీకండక్టర్ గ్రోత్ కొనసాగుతుంది. ఇవన్నీ సిల్వర్ ఇండస్ట్రియల్ కన్జంప్షన్‌ని పుష్ చేస్తున్నాయి. ఇది సైక్లికల్ ట్రెండ్ కాదు, స్ట్రక్చరల్ షిఫ్ట్. అదే సమయంలో సప్లై సైడ్‌లో ప్రాబ్లమ్స్ ఇంకా రిజాల్వ్ కాలేదు. మైనింగ్ అవుట్‌పుట్ స్లోగా ఉంది. న్యూ ప్రాజెక్ట్స్ డిలే అవుతున్నాయి. ఎన్విరాన్మెంటల్ రెస్ట్రిక్షన్స్ టైట్ అయ్యాయి. దీని ఫలితంగా సిల్వర్ మార్కెట్‌లో స్ట్రక్చరల్ సప్లై డెఫిసిట్ ఏర్పడ్డాయి. ఇంకో ఇంపార్టెంట్ పాయింట్, గోల్డ్ ర్యాలీ వచ్చిన ప్రతిసారి సిల్వర్ క్యాచప్ ఫేజ్‌లోకి వెళ్తుంది. సిల్వర్ మార్కెట్ సైజ్ చిన్నది కాబట్టి గోల్డ్‌లో ఇన్‌ఫ్లోస్ వచ్చినప్పుడు సిల్వర్‌లో పర్సెంటేజ్ మూవ్స్ చాలా అగ్రెసివ్‌గా ఉంటాయి. ఇప్పుడున్న ర్యాలీ కూడా అదే ఫేజ్‌ని రిఫ్లెక్ట్ చేస్తుంది. కానీ ఒకటి మర్చిపోకండి, కరెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. ఓవర్బాట్ కండిషన్స్, ప్రాఫిట్ బుకింగ్స్, సడన్ రిస్క్ ఆన్ మూడ్ వల్ల షార్ట్ టర్మ్ పుల్‌బ్యాక్ సాధారణం. అందుకే రిటైల్ ఇన్వెస్టర్స్ లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్‌తో ప్రాపర్ అలొకేషన్స్‌తో అప్రోచ్ అవ్వాలి. టార్గెట్ ప్రైస్, హౌ స్మార్ట్ ఇన్వెస్టర్స్ షుడ్ థింక్. ఇప్పుడు చాలామంది అడుగుతున్న కామన్ క్వెషన్ ఏంటంటే, గోల్డ్ ఎంతవరకు వెళ్తుంది? 2,00,000 దాటుతుందా? సిల్వర్ 4,00,000 చేరుతుందా? ఎగ్జాక్ట్ ప్రైస్ టార్గెట్స్ అడగడం సహజమే. కానీ స్మార్ట్ ఇన్వెస్టర్స్ ఇలా ఆలోచించరు. స్మార్ట్ అప్రోచ్ ఏంటంటే, ఎగ్జాక్ట్ నెంబర్ ఎంత అని కాదు, హయ్యర్ ప్రైజెస్‌ని సపోర్ట్ చేసే కండిషన్స్ ఇంకా ఉన్నాయా అని అడగడం. ఎందుకంటే మార్కెట్‌లో డైరెక్షన్ మరియు స్ట్రక్చర్ ముఖ్యం, పిన్ పాయింట్ ప్రైస్ కాదు. గోల్డ్ విషయంలో కీ సపోర్టింగ్ కండిషన్స్ ఇంకా ఇంటాక్ట్‌గా ఉన్నాయి. ఫస్ట్, ఇన్ఫ్లేషన్ రిస్క్ పూర్తిగా పోయినట్లు లేవు. గ్లోబల్‌గా స్టిక్కీ ఇన్ఫ్లేషన్, కమోడిటీ ప్రెజర్స్ ఇంకా ఉన్నాయి. రెండవది, ఇంట్రెస్ట్ రేట్ ఎక్స్‌పెక్టేషన్స్. రేట్ కట్స్ పాత్ ఇంకా క్లియర్‌గా ఉంది. దాంతో గోల్డ్ హోల్డ్ చేయడానికి ఉన్న ఆపర్చునిటీ కాస్ట్ తక్కువగానే ఉంది. మూడవది, సెంట్రల్ బ్యాంక్ బయింగ్. 2026లో కూడా బయింగ్ పేస్ స్లో కాలేదు. రిజర్వ్స్ డైవర్సిఫికేషన్ కొనసాగుతూనే ఉంది. చివరిది, గ్లోబల్ అన్సర్టెనిటీ. జియోపొలిటికల్ టెన్షన్స్, ట్రేడ్ ఫ్రిక్షన్స్, కరెన్సీ వాలటిలిటీ ఇంకా హైగానే ఉన్నాయి. ఈ 4 కండిషన్స్ ఉన్నంత కాలం గోల్డ్‌కి అప్‌సైడ్ సపోర్ట్ ఉండడం లాజికల్. ఎగ్జాక్ట్ ప్రైస్ చెప్పడం కంటే హయ్యర్ ప్రైజెస్ డైరెక్షనల్లీ జస్టిఫైడ్ అని అర్థం చేసుకోవడం ముఖ్యం. సిల్వర్ విషయంలో డైనమిక్స్ ఇంకా పవర్‌ఫుల్‌గా ఉన్నాయి. ఇండస్ట్రియల్ డిమాండ్ గ్రోత్, సోలార్, ఈవీస్, ఏఐ, సెమీకండక్టర్స్ లాంటి సెక్టర్స్ స్ట్రాంగ్ ట్రాజెక్టరీలోనే ఉన్నాయి. ఇది షార్ట్ టర్మ్ సైకిల్ కాదు, లాంగ్ టర్మ్ స్ట్రక్చరల్ డిమాండ్. అదే సమయంలో సప్లై షార్టేజ్ ఇంకా రిజాల్వ్ కాలేదు. మైనింగ్ అవుట్‌పుట్ లిమిటెడ్‌గా ఉంది. స్ట్రక్చరల్ డెఫిసిట్ కొనసాగుతుంది. ఈ కండిషన్స్ ఉన్నంత కాలం గోల్డ్ అండ్ సిల్వర్‌కి అప్‌సైడ్ సపోర్ట్ ఉంటుంది. ఎగ్జాక్ట్ టార్గెట్స్ కంటే డైరెక్షన్ మరియు అండర్‌లైనింగ్ స్ట్రక్చర్ ముఖ్యం. కండిషన్స్ మారితే మాత్రమే కాషన్ అవసరం. ఫైనల్ కంక్లూజన్, మొత్తం పిక్చర్‌ని కలిపి చూస్తే గోల్డ్ డిమాండ్ లోవర్ ఇంట్రెస్ట్ రేట్స్ మరియు గ్లోబల్ అన్సర్టెనిటీ వల్ల పెరుగుతుంది. ఇది ఒక స్ట్రక్చరల్ షిఫ్ట్. గోల్డ్ ఇక
క్రైసిస్ వచ్చినప్పుడు మాత్రమే కాదు, లాంగ్ టర్మ్ హెడ్జ్‌గా మారుతోంది. సిల్వర్ డిమాండ్ ఇండస్ట్రియల్ పవర్ హౌస్ లాంటి సెక్టర్స్, సోలార్, ఈవీస్, టెక్ ప్లస్ ఇన్వెస్ట్‌మెంట్ క్యాచప్ వల్ల బలంగా ఉంది. సప్లై షార్టేజెస్ సిల్వర్ ప్రైజెస్‌కి లాంగ్ టర్మ్ ప్రెషర్ ఇస్తున్నాయి. అందుకే ఈ డిమాండ్ సర్జ్ స్పెక్యులేటివ్ కాదు, రియల్, స్ట్రక్చరల్ అండ్ ఎవాల్వింగ్. ఇప్పుడు మీ ఒపీనియన్ చెప్పండి. మీకు గోల్డ్ అండ్ సిల్వర్ ఇంకా రూమ్ టు గ్రో ఉందని అనిపిస్తుందా? లేదా ప్రైజెస్ ఇప్పటికే పీక్ చేసేసాయని భావిస్తున్నారా? కామెంట్స్‌లో మీ పర్స్పెక్టివ్‌ని షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ ఐకాన్ ఆన్ చేయడం మర్చిపోవద్దు.